ఈ కథ కనీసం 300 సంవత్సరాల క్రితం జరిగింది. కర్ణాటకలో దక్షిణాన ఓ భక్తుడు ఉండేవాడు. అతని తల్లికి వయసు పైబడుతూ ఉంటుంది. అయితే ఆమె కాశీకి వెళ్ళి విశ్వనాథుడైన ఆ శివుని ఒడిలో చనిపోవాలని కోరుకుంటుంది. తన కొడుకుతో, దయచేసి నన్ను కాశీకి తీసుకెళ్ళు, నాకు వయసు పైబడుతుంది, నేను ఎక్కడికి వెళ్ళి చనిపోవాలనుకుంటున్నాను అంటుంది. అయితే ఆమె తన కొడుకుని జీవితంలో ఇదొక్కటి తప్ప మరేమీ అడగదు. కాబట్టి అతను తన తల్లితో పాటు దక్షిణ కర్ణాటక నుండి కాశీకి అడవుల గుండా నడుస్తూ సుదీర్ఘ ప్రయాణం మొదలు పెడతాడు. ముసలావిడ కావడంతో ఆమెకి సుస్థి చేస్తుంది. కాబట్టి అతను ఆమెను భుజాన వేసుకొని నడవడం మొదలు పెడతాడు. కొంత సమయానికి అతని శక్తి కూడా క్షీణిస్తుంది. ప్రయాణాన్ని కొనసాగించడానికి అతనికున్న ఒకే ఒక మార్గం, శివ, ఈ ఒక్క ప్రయత్నంలో నన్ను ఓడిపోనీయకు. నా తల్లి నన్ను అడిగిన ఒకే ఒక కోరిక ఇది. దీన్ని నెరవేర్చనివ్వు. నేను తనని కాశీకి తీసుకెళ్ళాలి. మేము అక్కడికి వస్తున్నది నీకోసమే కదా, దయచేసి నాకు బలాన్ని ఇవ్వని వేడుకోవడమే. అలా నడుస్తుండగా అతనికి వెనక నుండి వస్తున్న ఓ ఎద్దుల బండి గంట శబ్దం వినిపిస్తుంది. ఆ పొగ మంచులో నుండి ఓ ఒంటెద్దు బండి వస్తూ కనపడుతుంది. కానీ ఒంటెద్దు బల్లను కేవలం చిన్నపాటి ప్రయాణికులు మాత్రమే వాడతారు. అడవుల గుండా సాగే సుదీర్ఘ ప్రయాణాలకు ఎప్పుడు కూడా జోడెద్దుల బండిని వాడతారు. కానీ మనం బాగా అలసిపోయినప్పుడు ఈ చిన్న చిన్న వివరాలు పట్టించుకోం. ఎద్దుల బండి దగ్గరికి వస్తూ ఉంటుంది. కానీ పొగమంచు వల్ల ఇంకా అతను పూర్తిగా వస్త్రాలతో కప్పబడి ఉండడం వల్ల ఇతను ఆ నడిపే అతని ముఖం చూడలేకపోతాడు. అప్పుడు ఈ భక్తుడు, మా అమ్మకి బాగలేదు, ఖాళీగా ఉన్న మీ ఎద్దుల బండిలో మమ్మల్ని ప్రయాణించండి అని ప్రాధేయపడగా అతను సరే అని తల ఊపుతాడు. ఇద్దరు బండి కూడా ఎక్కుతారు. అయితే బండి ముందుకెళ్ళడం ప్రారంభిస్తుంది. కొంత సమయం గడిచాక ఈ భక్తుడు అడవి మార్గంలో కూడా